వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్. పార్లమెంట్ లో ఎవరి పనితీరు ఏంటి, ఎవరు ఎన్నెన్ని డిబేట్స్ లో పాల్గొన్నారు, వినోద్ అడిగిన ప్రశ్నలు ఎన్ని, బండి సంజయ్ అడిగినవెన్ని, బండి తెచ్చిన నిధులు ఎంత, అంతకు ముందు వినోద్ తెచ్చిన నిధులు ఎన్ని, పార్లమెంటు ఎన్నికల వేళ కరీంనగర్ ప్రజల బేరు చేసుకుంటున్నారంట నిన్న. సో కరీంనగర్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు అసలు కరీంనగర్ లో ఎవరు ఎట్లా పనిచేసిరు. 2014 నుంచి 19 దాకా వినోద్ కుమార్ గారు ఎంపీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. లోక్సభ నుంచి గెలిచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. 2019 నుంచి 2024 దాకా రేపటి దాకా మన బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. సో ఇద్దరిట్లల్లో ఎవరు పనిచేసిరు, ఎవరెంత బాగా పనిచేసిరు అనేది ఇక్కడ బేరుజు వేసుకుంటున్నారు. ఒకరు ప్రతిపక్ష నేత, మరొకరు అధికార పార్టీకి చెందిన నాయకుడు. ఇద్దరిని కరీంనగర్ ప్రజలు ఆశీర్వదించి ఢిల్లీకి పంపారు. దేశ రాజధానిలో తెలంగాణ గళాన్ని వినిపించే అవకాశం కల్పించారు. అయితే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో, తెలంగాణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేయడంలో ఎవరు ముందున్నారు, ఎవరు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారు, ఎవరు నిజమైన ప్రజా గొంతుక, ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్. మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పనితీరు బేరుజు వేసుకునే ప్రయత్నం ఇది. ఒకసారి వినోద్ కుమారు 2014 నుంచి 2019 వరకు ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు కరీంనగర్ నుంచి. ఆయన మొత్తము 106 సమావేశాల్లో పాల్గొన్నాడు, 106 డిబేట్లలో పాల్గొన్నాడు. ఏది పార్లమెంటు సమావేశాలల్లో. మరి మన బండి సంజయ్ గారు కేవలం 6 డిబేట్లో మాత్రమే పార్టిసిపేట్ చేసిరు. మొత్తము ఈయన ఈ 5 సంవత్సరాలల్లో గత 2014 నుంచి 2019 దాకా 5 సంవత్సరాలలో 106 డిబేట్లలో పాల్గొంటే మన బండి సంజయ్ గారు కేవలం 6 డిబేట్లలో మాత్రమే పాల్గొన్నారు. ఇంకా ఇక వినోద్ కుమార్ గారు 553 ప్రశ్నలు అడిగిరు. ఏది ఈ 106 డిబేట్లలో పాల్గొని 553 ప్రశ్నలు అడిగిరు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కొన్ని, దేశానికి సంబంధించినవి కొన్ని, ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి మెజారిటీగా ఉన్నాయి ఇందులో. మరి మన బండి సంజయ్ గారు 6 డిబేట్లలో పార్టిసిపేట్ చేసి 5 సంవత్సరాలలో కేవలం 57 ప్రశ్నలు మాత్రమే అడిగిరు. ఈ 57లో కూడా సగటున తెలంగాణ కేవలం 11, 12, మిగతా మొత్తము నార్త్ ఇండియన్స్ ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలు మాత్రమే చదివి వినిపించిండు. అంటే ఎవరు కరీంనగర్ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో మీరే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాటల కంటే చేతలు పట్టే వ్యక్తులను అంచనా వేయాలంటారు పెద్దలు. దురదృష్టవశాత్తు మాటల గారడి చేసేవారికే ఎక్కువ ఈ సమాజం నమ్ముతుంది. వారి పని చేసే వారిని పక్కన పెట్టి మాటలతో బూరలు వండేటోళ్లకు అందలం ఎక్కిస్తుంది. వారి అసలు భాగతం తెలిసేసరికి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతోంది. మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ మధ్య ఇలాంటి పోలికలే ఉన్నాయని చెప్పేసి కరీంనగర్ ప్రజలు చూసుకుంటున్నారు. సో ఎంపీగా ఎవరు ఏంటనే దానిపైన చర్చించుకుంటున్నారు. 2014 నుంచి 19 దాకా, 2019 నుంచి 24 మధ్య ఈ ఇద్దరు నేతలు తెలంగాణ ప్రజల కోసం, కరీంనగర్ కోసం లేవనెత్తిన అంశాలు ఏంటనే దానిపైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ 2014లో కరీంనగర్ ఎంపీగా బి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన పాల్గొన్న చర్చల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎంపీ కూడా పాల్గొనలేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపైన, కరీంనగర్కు రావాల్సినటువంటి నిధులపైన, విద్యా సంస్థలపైన, ఇలా ఎన్నో అంశాలపైన చర్చించారు. దాదాపు 106 చర్చల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర సగటున చూసుకుంటే 39.2 సగటు ఉంటే జాతీయ స్థాయిలో 67.7 సగటుతో ఉన్నారు. ఇక 2019లో ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అయితే ఆయన పాల్గొన్న చర్చలు కేవలం 6 మాత్రమే. అందులో 4కి తెలంగాణతో అసలు సంబంధమే లేదంట. ఇట్లాంటివి. సో ఇవి మన బండి సంజయ్ గారి, వినోద్ కుమార్ గారి పనితీరు. సో మరి మళ్ళా ఎన్నికలు వస్తూ ఉన్నాయి కరీంనగర్లో. మళ్ళా పార్లమెంట్ అంటే దేశమంతా వస్తూ ఉన్నాయి. మళ్ళీ మనకు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ బీజేపీ నుంచి బండి సంజయ్ కుమారు పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. మరి మళ్ళా ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. బండి సంజయ్ కుమార్కి మళ్ళొకసారి అవకాశం ఇస్తారా, లేదనుకుంటే 2014 నుంచి 19 దాకా పనిచేసేటువంటి వినోద్ కుమార్కి మళ్ళొకసారి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికి బండి స్పీచ్లు కానీ, బండి సంజయ్ మాటలు కానీ మనం చాలాసార్లు చూసినాం. అసలు ఆయన సబ్జెక్టుకి మాట్లాడడానికి ఏం సంబంధమే ఉండదు. ఎక్కడో పోయి ఇవాళ ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా అని చెప్తాడు. ఎంతసేపు ఉన్న దేవుళ్ళ పంచాయతీ ఇది తప్ప ఇంకొకటి ప్రజలకు అక్కడికి వచ్చేది కూడా ఏమీ ఉండదు. మహా అయితే నాకు తెలిసి ఆ ఐమాక్స్ లైట్లో ఏవో 2-3 ఓపెన్ చేసిండు ఆయన ఈ ఎంపీగా ఉన్నప్పుడు. పెద్దగా చేసినటువంటి కార్యక్రమాలు ఏం లేవు.
చూడాలి మరి ఈసారి కరీంనగర్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది.